నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. కొన్ని ముఖ్యమైన ధర్మ సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా, అఖండ ఐశ్వర్యమస్తు. గురుగారు, ఇప్పుడు ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే అసలు ఏం చేయాలంటారు? ఆ తులసి మొక్కను పూజించడానికి సరైన సమయం ఏదంటారు? ఒకటి, తులసి మొక్కని ఒక మొక్కలా కాకుండా లక్ష్మీనారాయణ స్వరూపంగా చూస్తారు దాన్ని. ఓకే. తులసి అనేది ప్రాణాధారం. సైంటిఫిక్గా కూడా మనం స్పష్టంగా చెప్పవచ్చు. అంటే తులసి కనుక ఎక్కడెక్కడ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో అంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, ప్లస్ ఆక్సిజన్ ఎక్కువగా వస్తుంది. చిన్న మొక్కలో కూడా ఎక్కువ ఆక్సిజన్ క్రియేట్ చేస్తుంది. అంటే వేప చెట్లకు వచ్చేటువంటి ఆక్సిజన్ని ఒక 3 తులసి మొక్కలు, 2 వేప చెట్ల ఆక్సిజన్ 3 తులసి మొక్కలు కలిపి ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. అవి అటువంటి బలం ఎక్కువ ఉంటుంది. కాబట్టి సైంటిఫిక్గా కూడా మనకి బిల్వం కానివ్వండి, తులసి కానీ అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అందుకే స్త్రీలకి ఒకప్పటి కాలంలో పొద్దున్నే స్నానం చేసిన తర్వాత వాళ్ళు పూజ చేసుకోవడం అంత కారణం. ఎందుకు ఆడవాళ్ళు అంతా ఇప్పుడు 8 గంటలు 10 గంటలు నిలబడతారమ్మా ఆడవాళ్ళు. అంటే ఇప్పటి కాలంలో అంటే పని మనుషులు వచ్చారు, వర్కర్లు వచ్చారు, వంట మనుషులు వచ్చారు, లేదా ఆర్డర్లు పెట్టుకుంటే అవి వస్తున్నాయి, తింటున్నాం. కానీ 8-10 గంటలు ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఇళ్లలో దాదాపుగా 8 గంటలు నిలబడతారు వాళ్ళు. పొద్దున్నే పిల్లలకి బాక్స్ పెట్టే దగ్గర నుంచి, టీ పెట్టే దగ్గర నుంచి స్టార్ట్ అయితే టీ, కాఫీలు, టిఫిన్లు, ఇంకొకళ్ళు మొగుడుకో లంచ్, తాతగారికో లంచ్, అత్తగారికో లంచ్, మామగారికో లంచ్, మళ్ళీ మొగుడుకో స్పెషల్ లంచ్, తనకు వండుకోవడానికి ఇన్ని రకాల వంటలు వండుతూ అసలు గ్యాస్ స్టవ్ కానీ ఏ స్టవ్ కానీ ఈ సమయంలో వచ్చేటువంటి ఆ గాలి అనేది ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆ పొగలు, ఒకళ్ళు పూరి వేయాల పూరి పొగ, ఒకళ్ళు తాలింపు వేయాల తాలింపు పొగ, ఒకళ్ళు మిరపకాయల పొగ, ఇలా దోశలు, ఇడ్లీలు, ఇలా ఎంత రకాల వాసనలు ఆవిడకి వస్తుంటాయి ఆలోచించండి. అంటే ఒక రకంగా ఆవిడకి అవి పీల్చి అనారోగ్యం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ షీ విల్ బి స్టాండ్ బై అప్ టు 8 hours. 8 గంటల సేపు ఆవిడ నిలబడుతుంది, మినిమం 8 నిలబడుతుంది ఆవిడ. ఇలా నిలబడ్డప్పుడు ఆవిడ కూడా పాపం ఎంత కళ్ళ లాగుతాయి, ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ వాళ్ళకి ఈ ఒక్క తులసి తిరగగానే క్లీన్ అయిపోద్ది వాళ్ళకి. అంత ఎనర్జీ ఉంటుంది. అంటే ఏదైనా సైంటిఫిక్గా మనకి ఇప్పుడు సనాతన ధర్మంలో ఆచారాలు వివరాలన్నీ కూడా ఏదో ఇష్టమైనట్టుగా ఉండవు, ఒక శాస్త్రీయమైనటువంటి దానికి ఉపయోగపడతాయి. సో ఇలా ఆవిడ అంతా పని అయిపోయిన తర్వాత మంచి స్నానం చేసి దీపం పెట్టుకుంటూ ఆ తులసి కోట దగ్గర ఒక 15 నిమిషాలు ఉంటుంది ఆవిడ. నీళ్లు పోయడము, పంచదార పెట్టడము, ముగ్గు వేయడము, ఆ స్వామివారి అమ్మవారి చుట్టూ చెత్త ఉంటే తీసేయడము, ఇలా ఆ తులసి మొక్క చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆవిడ. దానివల్ల వాళ్ళకి అద్భుతమైన ప్రయోజనం. ఇదే సేమ్ మళ్ళీ మనకి సాయంత్రం కూడా దీపం పెడతారు తులసి కోట దగ్గర. ఈ రెండింటి వల్ల వాళ్ళకి ఆరోగ్యవంతమైన శుభలక్షణం, అలాగే మనకి పెరటిలోంచి వచ్చేటువంటి గాలి కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా అనుకూలవంతంగా ఉంటుంది. సో సైంటిఫిక్గా అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది తులసి మొక్క. అటువంటి తులసి మొక్క లక్ష్మీనారాయణ స్వరూపంగా భావిస్తారు. అంటే లక్ష్మీనారాయణ స్వరూపం భావించేసి అమ్మవారిని ఎక్కువగా పూజించడం వల్ల అనుకూలత ఉంటుంది. ఎండిపోయినటువంటి అన్నటువంటి మాట మాట్లాడు తులసి మొక్కని మా అమ్మవారు పడుకుంది అంటారు. అంటే ఎప్పుడు కూడా చనిపోయింది, ఎండిపోయింది అనేటువంటి మాట మాట్లాడకుండా అమ్మవారు పడుకుంది అమ్మవారు అంటే పాడైపోయింది అని అర్థం. వెంటనే ఎప్పుడైతే మీకు తులసి పండిపోయిందో ఆ తులసిని మళ్ళీ వేరే మొక్క తప్పకుండా పెట్టుకోవాలి. ఇక్కడ మళ్ళీ కృష్ణ తులసి, రామ తులసి 2 రకాలు ఉంటాయి. ఆ 2 కూడా మనం పెంచవచ్చు ఇంట్లో. అంటే విశేషంగా కృష్ణ తులసి చెప్పబడుతుంది, రామ తులసి తక్కువగా ఉంటుంది. కృష్ణ తులసిని ఎక్కువగా మనం పెరటి వైపున పెంచుకోవడం వల్ల బాగా ఉంటుంది. చాలామంది కానీ మనం ఈశాన్యంలో పెట్టుకోవాలా, ఆగ్నేయంలో పెట్టుకోవాలా, వెనకాల పెట్టుకోవాలా, ముందర పెట్టుకోవాలా అని అడిగేవాళ్ళు. సరే, ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్లో ముందరకి చిన్న గది ఉంటుంది, చిన్న దారి ఉంటుంది. దాంట్లో ఒక మొక్క పెట్టుకుంటే పక్కోడు వస్తాడు, కాలు తగులుతుంది, వీళ్ళు తగులుతుంది, గొడవ. సో దానికన్నా శుభ్రంగా ఇంటి వెనకాల మన బాల్కనీ వైపులో మంచి తులసి మొక్క పెట్టుకొని పూజ చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. పూర్వకాలంలో ఇంటికి వెనక వైపే ఉండేది. పూర్వం కాలంలో వెనక వైపే తులసి మొక్క ఉండేది. ఆ తులసి మొక్క వల్లనే మంచి ప్రయోజనం, ఒక పాజిటివ్ ఎనర్జీ బలంగా ఉండేది. కాబట్టి పండిపోయినటువంటి తులసి మొక్క ఇంట్లో వెంటనే ఉండకూడదు, అది వెంటనే తీసేసి కొత్తది పెట్టాల్సిందే. అలా పండిపోయిన తులసి ఎక్కువ రోజులు కనుక అలాగే ఇంటి ముందు కనబడితే తప్పకుండా ఆ ఇంట్లో ఏదైనా మరణం కానీ, లేదా ఏదైనా ఆర్థిక నష్టం కానీ, ఇంట్లో అగ్ని ప్రమాదం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే తెలియక ఎండిపోయిన మొక్కను అలాగే ఉంటే పండు ఇంకా పెరుగుతుందేమన్న భావంతో పెడితే మాత్రం ప్రమాదం కలిగే అవకాశం, అవమానాలు పొందుకునే అవకాశం ఉంటుంది. పదే తులసి మొక్క పండిపోతున్నప్పుడు తప్పకుండా ఆ మట్టిని తీసేసి కొత్త మట్టి వేసుకొని జాగ్రత్తగా దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఆ పండిపోతుందండి, ఎప్పుడు పెట్టినా పండిపోతుందని చెప్పి మేము తులసి పెట్టలేదండి అంటే ఆ ఇంటికి యశస్సు అనేది ఉండదు. అంటే ప్రతి ఇంటిలో కూడా తప్పకుండా శాస్త్రీయంగానే ఎవరైనా సరే అందరూ పెట్టుకోవచ్చు. తులసి పెట్టుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది, అనుకూలత, పాజిటివ్ ఎనర్జీ, ధనయోగం కూడా బాగా ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.